వీళ్ళు దయ్యాలతో ఆడుకుంటారు, పోలీసులు క్రిమినల్స్తో ఆడుకుంటారు. హలో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ బ్యాక్ టు సింగిల్ టేక్ రియాక్షన్. సో ఈరోజు ఆదిది ఒక కొత్త మూవీ వస్తుంది, శబ్దం అనేసి. ఇది ఒక పాన్ ఇండియా మూవీ, సో అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది. అండ్ శబ్దం అంటే మీకు అర్థం అవ్వచ్చు సంథింగ్ రిలేటెడ్ టు సౌండ్ అని అనుకోవచ్చు, బట్ ఇది యాక్చువల్లీ ఒక హారర్ థ్రిల్లర్. సో వెనకాల మీరు పోస్టర్లో చూసి ఆ బ్యాట్మ్యాన్ వింగ్స్ లాగా అనుకుంటే బ్యాట్మ్యాన్ మూవీ మాత్రం అనుకోకండి. బాగుంటుంది సినిమా, చాలా సస్పెన్స్ థ్రిల్లర్, హారర్గా బాగుంటుంది. చాలా టైం తర్వాత ఒక మంచి హారర్ టైప్ వస్తుందేమో అనుకుంటున్నాను. సో గైస్, ఈరోజు శబ్దంది ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ చూసే కంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇదొక రకమైన ఆడియో హాలుసినేషన్. అందులో వచ్చిన శబ్దం గురించి తను డిస్క్రైబ్ చేసిన విధానం బాగా కొత్తగా, విచిత్రంగా అనిపించింది. టైం వచ్చే కొద్ది రకరకాల డిసీజులు బయటకు వస్తున్నాయి కదా అసలు. నేను హెల్ప్ చేయడానికి వచ్చింది. సో ఈజ్ ద డాక్టరా? నువ్వు గోస్ట్ ఇన్వెస్టిగేటరా లేదా క్రైమ్ ఇన్వెస్టిగేటరా? పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రెండు ఒకటే కదా. పోలీసులైనా మీరైనా పీకేది ఏమి లేదు. వీళ్ళు దయ్యాలతో ఆడుకుంటారు, పోలీసులు క్రిమినల్స్తో ఆడుకుంటారు. మన చెవులు వినలేని అల్ట్రాసోనిక్ సౌండ్స్ ని సృష్టించగల గొప్ప శక్తి ఉంది. ఆ శబ్దంతోనే అది తను వెళ్లే బాటని, ఆహారాన్ని కనిపెడుతుంది. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఇన్విజిబుల్ గెస్ట్. సో బేసిక్లీ పారానార్మల్ యాక్టివిటీ పైన మూవీ. నైస్. నీ సైన్స్, నా నమ్మకం రెండు ఒకటవపోతున్నాయి. ఓ, ఫోన్లో దయ్యం బాగుంది. నైట్ టైం చూడాలి బాబు ఈ సినిమా, అసలు అదిరిపోతుంది. దానికి ఈ కేసుకి సంబంధం ఏంటి? శబ్దం. హౌ బ్యాట్స్ ఆర్ కిల్లింగ్, లేకపోతే బేసిక్లీ పారానార్మల్ యాక్టివిటీ పైన కిల్లింగ్. ఈ జీవితం చావుతో అంత అవదు, చనిపోయా కూడా జీవం ఉంటుంది. బాగుంది, ఏదో మంచి ట్విస్ట్ ఉంది సినిమాలో. నైస్, బాగుంది. చాలా కొత్త కాన్సెప్ట్ తో వచ్చారు అండ్ కొత్త ఐడియాతో మొత్తం వచ్చారు. బాగుంది సినిమా. థ్రిల్లర్ అయితే హారర్ సరిపోతుంది. సో 28th February వస్తుంది మూవీ. సో అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి, రాత్రిపూట చూడండి, ఇంకా మజా వస్తుంది. సో గైస్, ఇది శబ్దంది ట్రైలర్. వీడియో వస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.